ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వందలు, వేలు కాదు లక్షల్లో ఉన్నాయి. 7 లక్షల ఉద్యోగాలు ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ చాలా చాలా అవకాశాలు ఉన్నాయి అందిపుచ్చుకోవాలని చెప్పి, ముఖ్యంగా ట్రేడ్స్ అండి. ఒక మాదిరి స్కిల్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి, ఉదయం నేను చేసిన అనౌన్స్మెంట్‌కి కొన్ని వందల మంది ఇప్పటికి లైక్ చేసి కామెంట్లు చేశారు. ఎప్పుడా? 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 అంటే ఈ రీలు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తామని చెప్పి వెయిట్ చేస్తున్నారు కదా! కాస్త డీటెయిల్డ్‌గా వీడియో ఇద్దామనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఇస్తున్నానండి. జర్మనీలో లోయర్ సాక్సనీ అని చెప్పి ఒక రాష్ట్రం ఉంది. అక్కడ బాలసుబ్రహ్మణ్యం మణి అనే ఆయన ఆర్థిక వ్యవహారాలు, అంటే ఈ విదేశాల నుంచి రిక్రూట్ చేసుకునే స్కిల్ డెవలప్‌మెంట్ ఉంటుంది చూడండి. ఆ సెక్టార్ ఆయనే చూస్తాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రాలోనే ఉన్నాడు. అమరావతిలోనే ఉన్నాడు. స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులతో నిన్న కూడా మీటింగ్ జరిగింది. ఆల్రెడీ మంత్రి గారు లోకేష్ గారితో కూడా కలిశాడు. అంటే ఆయన అన్నదే చెప్తున్నాను నేను. కావాలంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 7 లక్షల ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రతినిధిగా, అంటే ఒక రకంగా ఆయన అక్కడ మంత్రి అండి. ఇక్కడికి ఎంఓయూ చేసుకోవడానికి వచ్చానండి. అంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోవడానికి వచ్చానని, ఇప్పటికిప్పుడు ఈ అవకాశాలన్నీ కూడా అందిపుచ్చేసుకోవచ్చని, కాకపోతే కాస్త స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. స్కిల్ ఉంది మన వాళ్ళకి, ఇబ్బంది లేదు. చాలామందికి ఉంది. ఒక లాంగ్వేజే ఇష్యూ ఉంది. గోతే అంటారు, గోతే B1 సర్టిఫికేట్ అంటారు. అన్నిటికీ కాదు, కొన్ని చోట్ల ఖచ్చితంగా అది ఉండాలండి. జర్మనీలో అందరూ కూడా పొలమని ఇంగ్లీష్ ఏమీ మాట్లాడరు, ఓన్లీ జర్మనే మాట్లాడతారు. అదే జర్మన్ మీన్స్ గోతే, ఆ లాంగ్వేజ్ మాట్లాడతారు అన్నట్టు. సో ఇది ఒకటి. ఇక రెండోది, ఇప్పటికిప్పుడైతే అవకాశాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ఆల్రెడీ ఎంఓయూ చేసేసుకుంది. చాలామందిని ఇప్పుడు రిక్రూట్ చేసుకుంటామని చెప్తోందండి. అయితే ఫ్రీ కాదు, ముందే చెప్పేస్తున్నాను. అంటే నాన్ సీరియస్ క్యాండిడేట్లు ఉంటారు, వీళ్ళు టైం అంతా వేస్ట్ చేస్తారని చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజు 10,000 పెట్టారు. రిఫండబుల్ అండి, మళ్ళీ ఇచ్చేస్తారు, కంగారు పడొద్దు. ఈ ఆగస్టు 8 అనుకుంటా, మళ్ళీ చూసి చెప్తాను డేటు. 8 వరకు డేట్ ఇచ్చారు. ఈలోపు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ అవకాశం ఇస్తారండి. ఏదో 5, 10 మంది, 50, 100 మందికి కాకుండా మ్యాక్సిమం అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు? అక్కడ లక్షల్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్నీ అందిపుంచుకోవాలి, ఏ ఒక్కటి వదులుకోకూడదు. మన యువతకి, ఇక్కడున్న యువతకి ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఉద్యోగ అవకాశాలు స్థానికంగా తక్కువే ఉంటున్నాయి కదండి. అక్కడ మంచి మంచి జీతాలు ఉంటాయి కాబట్టి అందిపుచ్చుకోవాలి. ఇంకా ఏమున్నాయి అనేది నేను ఒకసారి చూస్తాను. బేకర్స్ అండి, అంటే బేకరీ పనిచేసే వాళ్ళు, ఇంకా అది బ్రెడ్స్ దగ్గర నుంచి ఇక చాలా ఉంటాయి కదండి ఆ అనుభవం ఉన్న. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే అనేక రకాలైన పనులు ఉంటాయి ఫుడ్ ఇండస్ట్రీలో. అటు 10th క్లాస్ నుంచి ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ వీళ్ళందరికీ ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక డెంటల్ అసిస్టెంట్స్ ఓన్లీ ఫిమేల్ అండి, గుర్తుంచుకోండి, ఓన్లీ ఫిమేల్. 18 to 25 ఏజ్ ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా 18 to 28 ఏజ్ ఇచ్చారు. కాబట్టి డెంటల్ అసిస్టెంట్స్ మాత్రం ఫిమేల్ మాత్రమే తీసుకుంటున్నారు, అంటే ఆ డెంటల్ కోర్సులు చేసిన వాళ్ళు. అలాగే ఇక్కడ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ అనగానే 10th, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, పీజీ అందరూ వస్తారు. ఈ లాజిస్టిక్ కోర్సులు చేసినా, ఒకవేళ చెయ్యకపోయినా కానీ కొన్ని లాజిస్టిక్స్ రంగంలో సాధారణమైన వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి కదండి అవి. ఇక మెకాట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి ప్రస్తుతానికి వీళ్ళకే ఉన్నాయి. ఉదయం చేసిన పోస్ట్కి చాలామంది కామెంట్లు పెట్టారండి. చాలా దారుణమైన కామెంట్లు కూడా కొంతమంది పెట్టారు. ఎక్కడో జర్మనీ దాకా ఎందుకు, ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు కదా, ఎవరికైనా కావాలంటే చెప్పండి, స్వయం ఉపాధి అవకాశం నేను కల్పిస్తాను, ఇదిగో నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఒకడు. ఇక రకరకాలండి, నాకు లేదా అని చెప్పి ఒకడు. ఇక ఈ సగం సమాచారం ఇస్తావు, ఎవడరా నువ్వు అని చెప్పి తిడుతూ కొంతమంది. అంటే నేను సాయంత్రం ఇస్తాను సమాచారం, డీటెయిల్డ్గా ఇస్తాను, ఓ 10-15 నిమిషాలు వీడియో ఇస్తానని చెప్పాను. పాపం తొందర ఆగలేక, ఆరాటం పట్టలేక కొంతమంది, ఇట్లాగ చాలామంది పాపం నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఐటీఐ ఉంది, ఇలాగా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి అవకాశం, గుర్తుంచుకోండి. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ చెప్దాం. ప్రస్తుతానికి వీళ్ళైతే అందరూ కూడా ఉపయోగించుకోండి. ఇక క్వాలిఫికేషన్ వగైరా అన్నీ చెప్పేశాను కదండి. జర్మన్ నేర్చుకోవాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. జర్మన్ అయితే నేర్చుకోవాలి. మేల్ ఫిమేల్ అనేవి లేదు, అందరికీ అవకాశం ఉంది. ఒక్క డెంటల్ అసిస్టెంట్స్ మాత్రమే ఫిమేల్ ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యమైనది మనకి స్టైఫండ్ ఎంత, ఇది ఇంపార్టెంట్ కదండి. అప్రాక్సిమేట్ జర్మన్ డాలర్స్లో అయితే 1000 నుంచి 1200, మన ఇండియన్ కరెన్సీలో 1,20,000 రూపాయలు, 1,20,000 రూపాయలు అక్షరాలా వస్తాయండి. సరే, ఈ 1,20,000కి జర్మనీ దాకా వెళ్ళాలా అంటే జర్మన్ సేఫ్ సొసైటీ అండి, ఆ ఇబ్బంది లేదు. ఇంకా వెళ్తుంది కూడా మనం గవర్నమెంట్ తరపున, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ తరపున, కాబట్టి
ఆ ఇబ్బంది రాదు. ఎక్కడెక్కడో దుబాయ్‌లోను అక్కడ ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళనే మన ప్రభుత్వం రప్పిస్తుంది పని కోసం వెళ్ళి. మరి వీళ్ళని ఇబ్బందిలో పెట్టుకోలేదు కదా, ప్రభుత్వం పెట్టదు కదా. సో అన్నీ చెక్ చేసి అన్ని రకాల వెరిఫికేషన్స్ చేసి పంపిస్తుంది కాబట్టి సేఫ్ సైడ్. ఇంకెందుకు జర్మనీ అంటే, యూరోపియన్ కంట్రీస్లో జర్మనీ చాలా మంచి దేశం అండి, చక్కటి దేశం. మంచి వర్క్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ దేశంలో పనిచేసిన సర్టిఫికేషన్ ఉంటే ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్లో ఇంకో చోట పనిచేయడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది. సో ఆ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం. అయితే ఇక్కడ చిన్న కిటుకు ఉందండి, అదే కింద కిటుకు అంటే చిన్న ఇబ్బంది ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు 10,000 కడితేనే తీసుకుంటారు, అది గుర్తుంచుకోండి. ఒక రిజిస్ట్రేషన్ ఫీజే కాదు, మీరు ఇక్కడ ఆశ్చర్యపోతారు, 2.5 లక్షలు ఫీజు పెట్టారండి. అంటే అక్కడ ఉన్న సంస్థలతో టైఅప్ అయ్యి వాళ్ళు పూర్తిగా జర్మన్ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి కదా నేర్పడానికి, ఇవన్నీ నేర్పడం కోసం క్యాండిడేట్ 2.5 లక్షలు పే చేస్తే ఆ క్యాండిడేట్కి ఇవన్నీ నేర్పించి, అంటే ముందులోనే ఇనీషియల్ స్క్రీనింగ్ ఉంటుంది, ఐటీఐ డిప్లొమా ఇవన్నీ చదివిన వాళ్ళకి ఆ క్యాండిడేట్ 2.5 లక్షలు పే చేస్తే ఆ సంస్థకి ప్రభుత్వం తరపునే, గుర్తుంచుకోండి రన్ చేసేది ప్రభుత్వం తరపునే, కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫ్రీగా కాదు రన్ చేస్తుంది, వాళ్ళు రన్ చేస్తారు, జర్మన్ ఏజెన్సీ రన్ చేస్తుంది అన్నట్టు. వాళ్ళు పెట్టిన ఫీజు అది పే చేసి జాయిన్ అయితే చక్కగా నేర్చేసుకుంటే అన్నీ కూడా వాళ్ళే నేర్పించి అన్నీ పంపిస్తారు. అయితే ఈ ట్రైనింగ్ టైంలో ఆ జర్మన్ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఈ ట్రైనింగ్ టైంలో మాత్రం లాడ్జింగ్ బోర్డింగ్ ఇవన్నీ కూడా మరి మనమే చూసుకోవాలి. సో ఇంకా మీకు చాలామందికి ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. నేను ఫిట్ అవుతానా, నా ఏజ్ ఇది, లేకపోతే నా ట్రేడ్ ఇది, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. స్కిల్ డెవలప్మెంట్ కాల్ సెంటర్ ఒకటి ఉంది, వాళ్ళు డే టైంలో 10 to 5 ఆ టైంలో కాల్ చేసి అడగండి, మిగిలిన అన్ని విషయాలు కూడా వివరంగా చెప్తారు. ఆ నెంబర్ కూడా ఇస్తాను, 9988853335, 9988853335 అండి. ఇక మీది రెజ్యూమ్ కూడా ఇమీడియట్గా ఈమెయిల్ చేసేసేయండి, మర్చిపోవద్దు, ఈమెయిల్ చేసేసేయండి. ఎవరికంటే skillinternational@apssdt.in, skillinternational@apssdt.in. ఈ 5వ తేదీ లాస్ట్ డేట్ అండి. ఆల్రెడీ ఈరోజు 1వ తేదీ వచ్చేసింది, అందుకే హడావిడిగా చేస్తున్నాను. ఇంకెక్కువ రోజులు లేదు కాబట్టి ఇమ్మీడియట్గా మీరైతే అప్లై చేసుకోండి. మరి ఎంతమందికి వీలైతే అంతమందికి ఇప్పుడే షేర్ చేయండి. ఆ టైం అయిపోయిన తర్వాత, బ్యాచ్ ఫిల్ అయిపోయిన తర్వాత, అరే పాపం మన వాడికి తెలియలేదే, నష్టపోయాడే అనుకోకుండా కాస్త కాపీ పేస్ట్ చేయండి. ఎక్కడ మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో కాపీ పేస్ట్ చేయండి. జర్మనీ వెళ్ళటానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారని మీకు అనిపిస్తుందో, అంటే ఖాళీగా ఉంటారు కదా పాపం, జాబ్ సెర్చ్లో ఉంటాడు, ఏదైనా దేశం వెళ్ళిపోవడానికి నేను రెడీగా ఉన్నాను అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాగా. సో నేను మరి క్లియర్గా చెప్పాను, అక్కడ జర్మన్ రాష్ట్రం నుంచి ఒక మనిషి ఉన్నారు, ఆ జర్మన్ రాష్ట్ర ప్రతినిధి మినిస్టరు, ఆయన ఇక్కడే ఉన్నాడు, ఆయనే అనౌన్స్ చేశాడని. రెండోది జర్మన్ సంస్థలతో కలిపి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చక్కటి కార్యక్రమం ఇది కండక్ట్ చేస్తోంది. ఆల్రెడీ గతంలో నర్సింగ్ వగైరా ఈ ప్రోగ్రామ్స్ జరిగినాయి, నేను చెప్పాను. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంకొక చోట జరుగుతోంది, అది ఆల్రెడీ రీల్ పోస్ట్ చేశాను, చూసుకోండి. నర్సింగ్ వాళ్ళు అడుగుతున్నారు కదా కొంతమంది, అది కూడా అవకాశం ఉంది. మీరు కొద్దిగా ముందుకో వెనక్కో వెళితే రీల్ ఉంటుంది, ఆ రీల్ చూడండి. అది యూట్యూబ్లో అయితే షార్ట్ ఉంటుంది, ఇన్స్టా అయితే రీల్ ఉంటుంది, అవి చూసుకోండి నర్సింగ్ వాళ్ళకి. మిగిలిన వాళ్ళందరికీ ఈరోజు ఇంత మంచి అవకాశం వచ్చింది. కొంతమంది అంటున్నారు, ఈ మధ్య వీడియోలు చేయట్లేదా, ఏమీ కనపట్టలేదండి అంటున్నారు. లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేస్తే నెక్స్ట్ వీడియో వస్తూ ఉంటుంది, ఇక ఫాలో అయితే అన్నీ వస్తాయి. సో మరి ఇలాంటి మంచి సమాచారం ఏ ఒక్కటి వదలకుండా నేనైతే అన్నీ కాస్త డీటెయిల్డ్గా చెప్దామని అనుకుంటున్నా. ఎందుకు, చాలామంది కుర్రాళ్ళు ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి, ఏ 10 మందికి ఉపయోగపడినా కానీ వాళ్ళ జీవితాలు స్థిరపడితే చాలా హ్యాపీగా ఉండొచ్చు. మనం కూడా ఆ తృప్తి ఉంటుంది కదండి. సో మరి మీకు కూడా ఆ తృప్తి ఉండాలి అంటే మీరు షేర్ చేయండి, ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.